హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ హిందూ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారమైన కల్కి పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ కల్కి పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలు కూడా నటిస్తున్నట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పేర్లు ఆల్రెడీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. మిగతా వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీరితో పాటు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, రానా దగ్గుబాటి, రాజమౌళి కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరందరూ హిందూ పురాణాల్లో చెప్పబడిన సప్త చిరంజీవుల పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. హిందూ మైథాలజీలో ఇంకా చనిపోకుండా కలియుగాంతం వరకు కొందరు బ్రతికే ఉంటారు అనే కథలు మీరు వినే ఉంటారు. అలా బ్రతికి ఉన్న సప్త చిరంజీవులు ఎవరంటే వేదవ్యాసుడు, పరశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్య, అశ్వత్థామ, బలిచక్రవర్తి అంటే అసురరాజు. ఇప్పుడు ఈ 7 చిరంజీవుల్లాగా ఆ 7గురు కనిపించబోతున్నారని తెలుస్తోంది. వేదవ్యాసుడిగా రాజమౌళి, హనుమంతుడిగా రానా, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కృపాచార్యగా నాని, బలిచక్రవర్తిగా కమల్ హాసన్, పరశురాముడు, విభీషణుడిగా దుల్కర్ అండ్ విజయ్ కనిపించవచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అంచనాలు అన్ని నిజం అవుతాయో లేదో చూడాలి.